హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మనం లైఫ్కి సంబంధించిన ఇంకో టాపిక్తో ముందుకెళ్దాం. ఆచార్య చాణక్య మనందరికీ తెలుసు. ఇండియాని సంఘటితం చేయడానికి చంద్రగుప్తుడితో కలిసి ఆయన చేసిన ప్లానింగ్ అంతా ఇంత కాదు. ఇలాంటి చాణక్యుడు లైఫ్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించి చెప్పిన వాటిల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని ఈ రోజుల్లో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అలా ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అవుతున్న కంపెనీస్ ఏంటి అనేది ఎగ్జాంపుల్స్తో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్ 1 వచ్చేసి ద వే ఆఫ్ టాకింగ్. ఎగ్జాంపుల్కి ఒక ఇద్దరు వ్యాపారులు ఉంటారు. వాళ్ళిద్దరు కూడా హనీ వ్యాపారం చేస్తారు, తేనె. ఓకే, ఫస్ట్ అతని దగ్గర హనీ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఓకే, అలాగే రెండో అతని దగ్గర హనీ యావరేజ్గా ఉంటుంది, అంత టేస్ట్ ఉండదు, క్వాలిటీ ఓకే బాగానే ఉంటుంది. ఓకే, కానీ ఫస్ట్ అతని దగ్గర ఇంత టేస్టీగా, ఇంత తీయదనం ఉన్నదా అతనికి ఎక్కువగా బిజినెస్ అవ్వట్లేదు. సెకండ్ అతను ఏదైతే యావరేజ్ హనీ ఉందో అతని దగ్గర ఎక్కువ బిజినెస్ అవుతుంది. విషయం ఏంటంటే ఆ సెకండ్ అతని దగ్గరకు వచ్చిన కస్టమర్స్కి బాగా రెస్పెక్ట్ ఇస్తాడు, బాగా వాల్యూ ఇస్తాడు, వాళ్ళతో బాగా మాట్లాడతాడు. ఆయన వే ఆఫ్ టాకింగ్ అనేది చాలామందికి ముచ్చటేస్తుంది. అతనితో మాట్లాడడానికి ఇంప్రెస్ అనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనిపిస్తుంది. అంత బాగా కస్టమర్స్తో అప్రోచ్ అవుతూ ఉంటాడు కాబట్టి ఇతనికి సేల్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ ఫస్ట్ అతని దగ్గర ప్రొడక్ట్ క్వాలిటీ ఉంది, క్వాంటిటీ కూడా బాగుంది, కానీ ఇతని వే ఆఫ్ విధానం కస్టమర్స్ తోటి కానీ జనాలతో కానీ బాగా ఉండదన్నమాట. నా క్వాలిటీ ఇంతే, వస్తే రా, లేకపోతే లేదు, తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు, నువ్వు పెట్టేటోడువేనా, డబ్బులు పెట్టే మొహమేనా, ఇది కొనే మొహమేనా, ఇలా మాట్లాడుతూ ఉంటాడు అనమాట కస్టమర్స్ తోటి. అలా మాట్లాడినప్పుడు కస్టమర్స్కి ఈయన దగ్గరికి పోబుద్ది కాదు, రెండోసారి ఎవడు పోడు. అందువల్ల ఇతని బిజినెస్ తక్కువగా ఉంటుంది. చాణక్యుడు ఏం చెప్తాడంటే, మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే కస్టమర్స్ తోటి ఫ్రెండ్లీగా ఉండండి, కస్టమర్ బెనిఫిట్స్ గురించి ఎక్కువ ఆలోచించండి. ఇలా ఆలోచించిన రోజున, మీ వే ఆఫ్ టాకింగ్ పాజిటివ్గా ఉన్న రోజున మీ బిజినెస్ సక్సెస్ అవుతుంది అంటారు ఆయన. అది ఏ బిజినెస్ అయినా కానీ, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా. మీరు మంచిగా మాట్లాడితే మీ బిజినెస్ గ్రోత్ ఉంటుంది. మీరు ఎటకారంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీ బిజినెస్లో గ్రోత్ ఉండదు అంటారు ఆయన. సెకండ్ పాయింట్ వచ్చేసి వర్క్ ఫర్ గుడ్ విల్, నాట్ ఫర్ మనీ. సో బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా కేవలం మనీ కోసమే ఆలోచిస్తూ ఉంటే ఈ బిజినెస్లో ఎక్కువ రోజులు ఉండవు. ఓకే, మనం ఒక పేరు కోసం, ఓకే, ఒక మంచి సర్వీస్ జనాలకు ఇవ్వడానికి గనక మనం ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎక్కువ రోజులు బిజినెస్లో ఉంటామని చెప్తారు చాణక్యుడు. అమెరికాలో ఒక 100 years కంపెనీస్ గురించి సర్వే చేస్తే ఆ సర్వేలో 100 yearsలో దాదాపుగా 80 కంపెనీస్ రాలిపోయాయి. ఒక 20 కంపెనీస్ మాత్రం అప్పుడు స్టార్ట్ అయినాయి, ఇప్పుడు ఇంకా ఉన్నాయి. అవన్నీ కూడా కస్టమర్కి మంచి సర్వీస్ని ఇస్తూ ఒక బ్రాండ్గా ఏర్పడ్డాయి అన్నమాట. అలా ఉన్న వాళ్ళకే వాళ్ళ నేము, వాళ్ళ ఫేము ఉంటుందన్నమాట. ఓకే, సో ఎగ్జాంపుల్కి ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం డబ్బులు కావాలా, కస్టమర్ కావాలా, డబ్బులు కావాలన్నా కస్టమర్ కావాలని అనుకున్నప్పుడు ఈ కంపెనీస్ ఏవైతే కస్టమర్కే బెనిఫిట్ చేద్దాం అనుకున్నాయో ఆ కంపెనీలు ఇంకా నిలబడి ఉన్నాయి. ఓకే, కస్టమర్ ఎక్కడ పోతే అక్కడ పోయాడు, నాకేంది, నా డబ్బు నాకు కావాలనుకున్న కంపెనీస్ నెమ్మదిగా కనుమరుగైపోయాయి. ఓకే, ఎగ్జాంపుల్కి శాంసంగ్ గ్యాలక్సీ 7 ఒక మొబైల్ రిలీజ్ చేసింది. ఆ కంపెనీకి ఎంత పెద్ద పేరుందో మనందరికీ తెలుసు. కాకపోతే బ్యాటరీ వల్ల ఆ ఫోన్లు పేలిపోతున్నాయి. శాంసంగ్ ప్రపంచంలో ఉన్న నలుమూలల నుంచి ఆ ప్రోడక్ట్ను కస్టమర్ దగ్గర నుంచి బ్యాక్ పిక్ చేసుకుంది, వాళ్ళ డబ్బులు వాళ్ళకి రీఫండ్ ఇచ్చింది. ఆ టైంలో వాళ్ళు కేవలం డబ్బు గురించి ఆలోచించి కస్టమర్ ఆడబోతే నాకేంది అని చెప్పేసి వాళ్ళు పట్టించుకోకపోతే కంపెనీ నేమ్ అంతా పోయేది. సో కస్టమర్కి వాల్యూ ఇచ్చి మళ్ళీ ప్రొడక్ట్ వెనక్కి తీసుకోవడం వల్ల ఆ కంపెనీకి నెక్స్ట్ జనరేషన్లో పెద్ద పెద్ద లాభాలు వచ్చాయి. సో ఇది చాణక్యుడు చెప్పే నీతి అనమాట. బిజినెస్లో మనకి డబ్బు కన్నా ఒక్కొక్కసారి పేరే ముఖ్యం. ఈ పేరు 10 కాలాల పాటు మనకు డబ్బు తెచ్చిపెడుతుంది. సో పేరుకి వాల్యూ ఇవ్వండి, బ్రాండ్కి వాల్యూ ఇచ్చుకోండి. మీ కంపెనీని కాపాడుకోవాలంటే మీరు ఎథిక్స్తో పనిచేయండి అని చెప్తారు ఆయన. థర్డ్ పాయింట్ వచ్చేసి యూజ్ ఎథిక్స్ విత్ కామన్ సెన్స్. మన అందరికీ తెలిసిన పాయింట్ ఏంటంటే ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. చాణక్యుడు చెప్తాడు లైఫ్లో ఆనెస్టీగా ఉండాలని చెప్పి. ఆనెస్టీగా ఉండమన్నామని చెప్పేసి కామన్ సెన్స్ వదిలేసి మరీ నిజాయితీగా ఉండకూడదు అంటారు ఆయన. ఎగ్జాంపుల్కి ఒక స్టేట్లో లిక్కర్ బ్యాన్ ఉందాం అనుకుందాం. ఇలాంటి టైంలో ఒక ఫ్రెండ్ అక్కడ విజిట్ చేయడానికి వెళ్ళాడు. ఓకే, సో ఫ్రెండ్స్ అందరితో పాటు వెళ్ళాడు. అక్కడ అతను జస్ట్ కూల్ డ్రింక్ తాగుతున్నాడు. ఓకే, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆల్కహాల్ తాగుతున్నారు. సడన్గా పోలీస్ రైడ్ అయింది. పోలీస్ రైడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఏం జరుగుతుంది, ఇతను నేను కూల్ డ్రింక్ తాగుతున్నా అన్నా సరే వాళ్ళు నమ్మరు, వాళ్ళతో పాటు ఇతన్ని కూడా తీసుకెళ్తారు. సో చాణక్యుడు ఏం చెప్తాడంటే కొన్ని ప్లేసులలో మరీ నిజాయితీగా ఉండక్కర్లేదు, అక్కడ అది ప్రాబ్లం.
అలా ప్రాబ్లం అయినప్పుడు ఆ ఫ్రెండ్తో ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం మనకు లేదు. బస్ మనం తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్న కళ్ళులానే ఉంటుంది. అలానే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు, వాళ్ళతో మరీ నిజాయితీగా మొహమాటానికి వెళ్ళిపోయి ఇబ్బందులు తెచ్చుకోవద్దు. కొన్ని ఎథిక్స్ ఉండాలి. ఎథిక్స్తో పాటు కొన్ని కామన్ సెన్స్ని అప్లై చేయాలి. అన్నిటికీ కామన్ సెన్స్ లేకుండా నిజాయితీతో వెళ్ళాల్సిన అవసరం లేదు అంటారు. మీ బిజినెస్ని సీక్రెట్స్ని అన్నిటిని కూడా ఎదుటి వాళ్ళకి ఓవర్గా చెప్పకండి. ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళు మీ బిజినెస్కు పోటీ వచ్చేస్తారు. సో మీ బిజినెస్ లాస్లోకి వెళ్ళిపోవడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో అంత ఆనెస్టీ కూడా పనికిరాదు. కొంచెం కామన్ సెన్స్ విత్ ఎథిక్స్తో వెళ్తే బెటర్ అంటారు చాణక్యుడు. ఎగ్జాంపుల్కి కోకోకోలా ఉంది. ఓకే, ఒక స్వీట్ వాటర్ని ఒక డబ్బాలో సేవ్ చేసుకుంటూ వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ డబ్బాని సేల్ చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, అవునా? సో అంత స్వీట్ రావడానికి ఏం కలుపుతున్నారు, ఇంగ్రీడియంట్స్ ఏంటనేది ఇద్దరికి తెలుసు, మిగిలిన చాలామందికి తెలియదు. కోకోకోలాని కాపీ కొట్టాలని చాలా కంపెనీలు ట్రై చేస్తూ వచ్చాయి, కానీ ఇంతవరకు దాన్ని బ్రేక్ చేయలేకపోతున్నాయి. అంటే అసలు వాళ్ళు ఏం వాడుతున్నారని తెలుసుకోవడానికి. అలానే హల్వా అందరం తయారు చేస్తాం. మన సిటీలోనే ఒక బేకరీ వాళ్ళు చేసే హల్వా చాలా స్వీట్గా ఉంటుంది, ఇంకో బేకరీ వాళ్ళు చేసేది అంత స్వీట్ రాదు, అంత టేస్ట్ రాదు. ఓకే, అయినా సరే జనాలు ఆ టేస్ట్ దగ్గరికి, ఆ స్వీట్ మంచిగా ఉండే దాని దగ్గరికి వెళ్తారు. సో మీ ఫ్రెండ్ ఎవరో వచ్చారు, హల్వా మేకింగ్లో నాకు కొద్దిగా టెక్నిక్ నేర్పించమంటే మీరు మొత్తం యాజ్ టీజ్గా అది నేర్పించారంటే మీకు గిరాకీ పడిపోతుంది. కోకోకోలా కంపెనీలు కూడా ఏరే కంపెనీలు అవస్థ పడుతున్నాయి, అందుకని ఈ సీక్రెట్ రివీల్ చేద్దాం అనుకుంటే కోకోకోలా మూతపడిపోతుంది. అంతేనా? సో అందుకని సీక్రెట్స్ ఎప్పుడు కూడా, బిజినెస్ సీక్రెట్స్ ఎప్పుడు కూడా రివీల్ చేయకూడదు, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అంటారు. సో కోకోకోలా వాళ్ళు మన చాణక్య నీతిని పట్టేశారు, అందుకే కంపెనీ ఇంకా దూసుకెళ్తుంది అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మెయింటైన్ డిస్టెన్స్ ఫ్రమ్ నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్. బిజినెస్ మ్యాన్కి ఇది కంపల్సరీ ఉండాల్సిన లక్షణం అంటాడు చాణక్యుడు. ఎగ్జాంపుల్కి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో మా ఫ్రెండ్ ఒక అతన్ని కలిశాను అనమాట. ఆ ఫ్రెండు 10th క్లాస్ పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంటాడు. నేనేం చెప్పానంటే, ఇప్పుడు నువ్వు ట్యూషన్ చెప్పలేకపోతున్నావు, లాక్డౌన్ ఉంది కదా, నువ్వు ఆన్లైన్లో ట్యూషన్ చెప్పు, లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే నీకు వ్యూవర్స్ పెరుగుతున్న కొద్దీ ఓకే చాలామంది పిల్లలకి హెల్ప్ అవుతుంది, నీకు కూడా మనీ వస్తుంది కదా అని చెప్పాను. అప్పుడు అతను ఏమన్నాడంటే, సో మొత్తం టాపిక్ చెప్పడం అయిపోతే జనాలు అవి నేర్చేసుకుంటే ఇంకా మనకి ఇన్కమ్ ఎక్కడి నుంచి ఉంటుంది అనేది అతని అభిప్రాయం. అలాగే నాతో ఏమన్నాడంటే, నువ్వు చాలా బుక్ సమ్మరీజ్ చేస్తున్నావు, నీకు మహా అంటే ఒక 500-600 బుక్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నువ్వేం చేస్తావు, మరి నీకు అప్పుడు ఇన్కమ్ పరిస్థితి ఏంటి అని చెప్పి నన్ను అడిగాడు. ఇదంతా నెగిటివ్ మైండ్ సెట్టే అంటా నేను. సో ఒక నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ నెగిటివ్ మైండ్ సెట్కి తయారు చేయడానికి చూస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్కి ఒక ఖరాబ్ అయిన యాపిల్, ఒక డ్యామేజ్ అయిన యాపిల్ మిగిలిన యాపిల్స్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది, డ్యామేజ్ చేస్తుంది, అంతే కదా? సో అందుకని నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ని మ్యాక్సిమం దూరంగా ఉండండి. అలానే చాణక్యుడు బాధల్లో ఉన్న వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయొద్దా అంటే చేయండి, హెల్ప్ చేయండి, కానీ మీరు వాళ్ళలాగా మారకండి, వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయండి అంటారు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద వరల్డ్స్ బిగ్గెస్ట్ పవర్ ఈజ్ యూత్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ఏ ఉమెన్. బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి చాణక్యుడు ఆ రోజుల్లో చెప్పిన నీతి ఏంటంటే, బిజినెస్లో ఎప్పుడు కూడా యంగ్ పీపుల్ని పెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం రిసెప్షనిస్ట్గా మీరు అబ్జర్వ్ చేయండి, రిసెప్షనిస్ట్ చాలా కంపెనీల్లో రిసెప్షనిస్ట్ కానీ ఎయిర్ హోస్టెస్ కానీ వీళ్ళందరూ కూడా చాలా బ్యూటిఫుల్ ఉమెన్నే పెడతారు. అలాగే ఆఫీసులలో ఎక్కువగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కన్నా కూడా యంగ్ జనరేషన్ ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకు యంగ్ జనరేషన్ ఎక్కువగా తీసుకుంటారంటే, మనకి వాళ్ళు ఎక్కువసేపు కష్టపడగలుగుతారు, వర్క్ తొందరగా నేర్చుకునే మోడ్లో ఉంటారు. అందుకని మనకు ఒక 20 years 40 years ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే మనల్ని పక్కకు పెట్టేసి మ్యాక్సిమం మన శాలరీలో 4-5 యంగ్ పీపుల్ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని ఎక్కువగా తీసుకోవడానికి బిజినెస్ పర్సన్స్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో మీ బిజినెస్ కూడా సక్సెస్ అవ్వాలంటే యంగ్ జనరేషన్ ఎక్కువగా ఉండాలి. కొన్ని కీ పొజిషన్లో మాత్రం సీనియర్స్ని పెట్టుకొని మిగిలింది యంగ్ జనరేషన్తో నడిపించాలి. ఫ్రంట్ ఆఫీసులలో రిసెప్షనిస్ట్గా, అవసరమైన చోట అందమైన ఉమెన్ను పెట్టాలి అంటారు చాణక్యుడు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లెర్న్ టు హ్యాండిల్ ఎనీ మైండ్ సెట్ పర్సన్స్. ఎగ్జాంపుల్కి మీ బిజినెస్కి పార్ట్నర్షిప్ ఉన్నారనుకుందాం, డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. మీ కస్టమర్స్ కూడా డిఫరెంట్ మైండ్ సెట్ వస్తూ ఉంటారు. ఓకే, కొంతమంది ఈగోయిస్ట్ ఉంటారు, కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమందికి అసలు బ్రెయినే ఉండదు, అర్థమే కాదు ఏం చెప్పినా సరే. ఇలా డిఫరెంట్ పీపుల్ వస్తూ ఉంటారు. వీళ్ళందరినీ కూడా హ్యాండిల్ చేయడం రావాలి. వాళ్ళకి తగ్గట్టు మనం దాన్ని హ్యాండిల్ చేస్తూ వస్తేనే ఈ బిజినెస్లో నిలబడతామంటారు ఆయన. ఎగ్జాంపుల్కి మీకు మీ బిజినెస్కి రా సప్లై చేసే పర్సన్ ఉన్నాడు,
ఇతడు విపరీతమైన ఈగోయిస్ట్. వాడికి రెస్పెక్ట్ ఇస్తే చాలు, సార్ మీరు వచ్చారా, రండి సార్, ఇది సార్, అది సార్ అని రెస్పెక్ట్ ఇస్తే సార్ వాడి ఈగో సాటిస్ఫై అవుతుంది. సో అలా రెస్పెక్ట్ ఇచ్చి వాడి ఈగో సాటిస్ఫై చేద్దాం. ఇంకొకరికి అర్థమయ్యేటట్టు చెప్తే చాలు, అర్థమవుతుంది, వాళ్ళని అలా హ్యాండిల్ చేయొచ్చు. ఇంకొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు, ఓరుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళని లైట్గా తీసుకోండి, ఆటోమేటిక్గా మీ బిజినెస్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో బిజినెస్లో ఎలాంటి పీపుల్ వచ్చినా సరే వాళ్ళకి తగ్గట్టు మనం మాట్లాడుకుంటూ పోతే చాలు, వాళ్ళకి తగ్గట్టు మనం అడ్జస్ట్ అవుతే చాలు, బిజినెస్ సక్సెస్ అవుతాడంటారు చాణక్యుడు. ఇదే సిచ్యువేషన్ లైఫ్లో కూడా, లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఎలాంటి వాళ్ళతో ఉండాలి. మనకి లైఫ్లో పెద్దవాళ్ళు ఉంటారు, మనకన్నా చిన్నపిల్లలు ఉంటారు. పెద్దవాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, చిన్నవాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలని మనం నేర్చుకుంటూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతామంటారు ఆయన. లాస్ట్ పాయింట్ వచ్చేసి బిహైండ్ ఎవ్రీ ఫ్రెండ్షిప్ దెర్ ఈజ్ సమ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. సో బిజినెస్లో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలంటారు చాణక్యుడు. మీకు బర్త్డే ఉంది, మీ బర్త్డేకి ఒక వ్యక్తి చాలా కాస్ట్లీ గిఫ్ట్ తీసుకొచ్చాడు. సో చాలా కాస్ట్లీ గిఫ్ట్ తీసుకొచ్చాడంటే అతను మీ దగ్గర నుంచి చాలా హెవీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అర్థం. సో గిఫ్ట్ని బట్టి కూడా వాళ్ళు మీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకునే పొజిషన్లో ఉండాలి అంటారు చాణక్యుడు. గెట్ రిడ్ ఆఫ్ షైనెస్. చాణక్యుడు ఏం చెప్తాడంటే మొహమాటాన్ని వదిలేయాలి అంటారు ఆయన. అప్పు ఇచ్చాము, అప్పుని అడిగేటప్పుడు మొహమాటం వదిలేయాలి, తినేటప్పుడు మొహమాటం వదిలేయాలి, ఏదైనా కొత్త సబ్జెక్టు నేర్చుకునేటప్పుడు మొహమాటం వదిలేయాలి. బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి, ఇంకేమన్నా ఐడియాస్ అడగడానికి, వేరే వాళ్ళని అడగడానికి మొహమాటం వదిలేయాలి. ఈ వదిలేసిన రోజున మాత్రమే మీ బిజినెస్లో మీరు పక్కా సక్సెస్ అవుతారు అంటారు అతను. సో ఇప్పుడు చాణక్యుడు చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను. పాయింట్ 1 వచ్చేసి ద వే ఆఫ్ టాకింగ్. సెకండ్ పాయింట్ వచ్చేసి వర్క్ ఫర్ గుడ్ విల్, నాట్ ఫర్ మనీ. థర్డ్ పాయింట్ వచ్చేసి యూజ్ ఎథిక్స్ విత్ కామన్ సెన్స్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మెయింటైన్ డిస్టెన్స్ ఫ్రమ్ నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద వరల్డ్స్ బిగ్గెస్ట్ పవర్ ఈజ్ యూత్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ఏ ఉమెన్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లెర్న్ టు హ్యాండిల్ ఎనీ మైండ్ సెట్ పర్సన్స్. లాస్ట్ పాయింట్ వచ్చేసి బిహైండ్ ఎవ్రీ ఫ్రెండ్షిప్ దెర్ ఈజ్ సమ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. గెట్ రిడ్ ఆఫ్ షైనెస్. ఓకే ఫ్రెండ్స్, చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు మీ లైఫ్లో మీ గ్రోత్కి ఉపయోగపడాలని కోరుకుంటూ, ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడూ కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.